యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 50వ వచనం. కొందరికి బాధలు ఉండవు, వారికి ఆదరణ మాత్రమే ఉంటుంది. కొందరికి ఆదరణ ఉండదు, బాధలే ఉంటాయి. విశ్వాసులకైతే మొత్తం మీద రెండు ఉంటాయి. బాధల కాలంలో విశ్వాసులకు ఆదరణ దేవుని యొక్క వాగ్దానాలే. ఏ కష్టము కూడా పూర్తిగా తుడిచి పెట్టేయలేని సజీవమైన ఆశాభావాన్ని ఇవి ఇస్తాయి. ఇది నా వాక్యాన్ని బట్టి మనలను బ్రతికించేది వాక్యమని, మనకు నెమ్మదిని ఇచ్చేది వాక్యమేనని గుర్తెరిగి ఆ వాక్యం ప్రకారం జీవించడానికి సిద్ధపడదాం. అట్టి కృపను, ధన్యతను దేవుడు మనందరికీ ఈ దినాన్న దయచేయను గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని బ్రతికించే నీ వాక్యం మీద మేము ఆశ కలిగి, మా బాధలలో నెమ్మదిని ఇచ్చే నీ వాక్యం మీద మేము గురి పెట్టుకొని మా జీవితాలలో మేము ముందు కొనసాగేటువంటి ధన్యతని ఈ దినాన్ని మా అందరికీ మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.